నా ఫ్రెండ్ రమేష్ స్టోరీని మీకు చెప్పబోతున్నాను. మీది, నాది, అలాగే మనలో ఎంతో మందిది కూడా. ఆఫీస్లో గొడవల తర్వాత జనరల్గానే ఆ కోపాన్ని చాలామంది ఇంటికి ఒక సంచిలా తీసుకెళ్తూ ఉంటారు. నేను అలాగే తీసుకెళ్లాను. ఆ కోపాన్ని ఏదో పని చేసుకుంటున్న నా వైఫ్ మీద చూపిస్తాను. నా వైఫ్ ఏం చేస్తుంది? అటుగా ఆడుకుంటున్న పాపని ఒక్క దెబ్బ గట్టిగా కొడుతుంది. ఆ పాప ఏం చేస్తుంది? వెంటనే పక్కన నా కుక్క పిల్లని ఇంకా గట్టిగా కొడుతుంది. కుక్కలు తమ కోపాన్ని ఇంకొకరి మీద చూపించవండి, కాబట్టి వెంటనే పాపనే కరుస్తుంది. చివరికి నేను చాలా టెన్షన్ పడుతూ పాపనికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మన కోపం ఒక సైకిల్ లాగా ఎలా తిరిగి మన మీద ఎఫెక్ట్ చూపిస్తుందో. కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు మన యొక్క సంచిని హుక్ తగిలించినట్లు మీ యొక్క కోపాన్ని ఇంటి బయటే వదిలి వెళ్ళాలి. మీ కోపాన్ని కంటిన్యూ చేస్తే ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్కి మీరు మళ్ళీ మళ్ళీ వాల్యూ ఇస్తున్నట్లే కదా. అవి పెట్టే బాధని కూడా మీరు మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నట్లే, ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లే కదా. కాబట్టి ఇది సాధారణమే, ఇది అందరి లైఫ్లోనూ కూడా ఉంటుంది. ఇలా ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటే నా లైఫ్ చాలా సీరియస్గా మారిపోతుంది.